వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండస్ ట్రీటీ నుంచి వదిలిగలుగుతామని చెప్పిన తర్వాత పాకిస్తాన్కు ఆర్థికంగా ఏ విధంగా నష్టం కలుగుతుంది, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇండస్ నదే వారి యొక్క జీవనాధారం. దీన్నే మనం సింధు అంటాం. సింధు నది పైన ప్రస్తుతం వాళ్ళు తార్బేలా డ్యామ్, మంగళా డ్యామ్ అనే రెండు ప్రాజెక్టులు గలవు. అదేవిధంగా ఇప్పుడు నిర్మాణంలో ఉంటున్నవి ఏంటంటే కలబాగా డ్యామ్ అండ్ దియామర్ అనే డ్యామ్ అనేది ఒకటి ఉంది. ఇవి కాకుండా దానిపైన అనేక బ్యారేజ్లు కూడా నిర్మించారు. ఎగ్జాంపుల్ గుడ్డు బ్యారేజ్, సుక్కూర్ బ్యారేజ్, కొట్రి బ్యారేజ్, తర్స్కా బ్యారేజ్, చౌన్స్నా బ్యారేజ్, జిన్నా బ్యారేజ్. ఇవి పాకిస్తాన్ యొక్క లైఫ్ లైన్ అని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళు బ్యారేజ్లు ఎందుకు నిర్మించారంటే ఆ యొక్క ప్లెయిన్స్, ఇండస్ ప్లెయిన్స్ అంటే మీన్ సీ లెవెల్కి ఈక్వల్గా ఉంటాయి. మన కృష్ణా బ్యారేజ్ లేక ఏ విధంగా ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లానో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టారు. అదే మనం భారతదేశానికి వచ్చే వరకు కనుక మీరు చూస్తే భారతదేశంలో సట్లెజ్ నది పైన రెండు ప్రాజెక్టులు కనిపిస్తాయి. ఒకటి బాగ్రానంగల్, రెండవది నఫ్తా. అదేవిధంగా బియాస్ పైన ఫాంగ్ అండ్ పాండో, తర్వాత జీలం పైన ఊరి అండ్ తోల్బుల్. అదేవిధంగా రావి పైన చూస్తే తెహిన్, చినాబ్ పైన కనుక మీరు చూస్తే సలాల్, బాగ్లిహార్, దోహస్తి. మొత్తం భారతదేశంలో ఈ యొక్క సింధు ఉపనదుల పైన 10 ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా పాకిస్తాన్లో కనుక మీరు చూస్తే 4 మేజర్ డ్యామ్స్ అంటే 2 నిర్మించినవి, 2 నిర్మిస్తూ ఉన్నవి కనిపిస్తాయి. మిగతా 6 వచ్చేసి మనకి ఏంటంటే చిన్నపాటి బ్యారేజీలు కనిపిస్తాయి. నిజంగా భారతదేశం కనుక ఈ నీటిని వరకు సరిగ్గా సరఫరా చేయకపోతే పాకిస్తాన్ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.